హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు మీ ఒక్క లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. నా లాంగ్ వీడియోలు కూడా మీరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇది మేము టౌన్లో నుంచి ఇంకా విలేజ్కి అయితే వచ్చేసినాము. వచ్చి రాగానే చెట్లన్నీ వాడిపట్టినాయి. అంతకు ముందు రోజే మా ఆయన నేను పెట్టాలన్నాడు, కానీ డైలీ ఎండాకాలం కదా, డైలీ ఎండాకాలం వస్తే చెట్లకు నీళ్లు పెడితేనే అవి బాగుండేది, లేకుంటే వాడిపడతాయి. ఇక్కడైతే మల్లె చెట్ల మల్లెపూలు అయితే బాగా విడిగిపోయినాయి. అలాగే ఇవి పింక్ మందారాలు. ఇది నాకు ఒక సిస్టర్, మా ఊర్లో సిస్టరు చిన్నది ఒక జానెడైతే ఉన్నిందనమాట చెట్టు ఇచ్చినప్పుడు. చూడండి, ఈ పాటికి 2 సార్లు అయితే చెట్టుని కటింగ్ చేసినాము, అయినా కూడా పైకి పెరుగుతూనే ఉంటుంది. ఈ కలర్ అయితే చాలా బాగుంటాయి పూలు. ఇక్కడ మల్లె చెట్టు, ఈ ప్లేస్లో చాలా పెద్ద మల్లె చెట్టు అయితే ఉన్నిందనమాట. అది ఎందుకో చిన్నగా చెట్టుని ఎప్పుడు కట్ చేసి ఏమో కానీ చెట్టు అయితే చనిపోయింది. మళ్ళీ అదే వేర్లకే ఈ చెట్టు అయితే మళ్ళీ మలిసింది. మొగ్గలు అయితే చాలా పెద్దగానే ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. చెట్లకు నీళ్లు పెట్టి మొగ్గలు కనుక మనం పెరిగితే చాలా ఫ్రెష్గా ఉంటాయి మొగ్గలైతే. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, చెట్లకు నీళ్లు పెట్టిన తర్వాత మొగ్గలు పెరకండి, ఎంత బాగుంటాయో. మార్నింగ్ కూడా తొందరగా వాడవు అన్నమాట మొగ్గలు. ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. నేను ఎప్పుడు పూలు పెరిగినా చెట్టుకు నీళ్ళు పెట్టి అయితే మొగ్గలు కట్ చేస్తాం మేమైతే. ఇంకా చరణ్ అయితే ఇంకా నేను పెడతానమ్మా అంటున్నాడు. ఇంకా ఇక్కడ మందారం చెట్టు చూడండి, ఇది కూడా చిన్నది కొమ్మ పెట్టిండేది. ఇది కూడా చాలాసార్లు కట్ చేసినాము. ఇంక ఇక్కడైతే పుదీనా లెక్కలేనంతగా పుదీనా మలిసింది. దాదాపు చాలామంది అయితే మా ఇంటి దగ్గర కట్ చేసుకొని పోతుంటారు పండగ సీజన్లో వస్తే. ఇంకా ఇక్కడ ఒక మల్లె చెట్టు చిన్నది ఉంది చూడండి. ఇక్కడ మొగ్గలు 4 ఉంటే అవి కూడా కట్ చేస్తున్నా నేను. ఇక్కడ ఇంకా డైలీ ఇప్పుడైతే మొగ్గలు అయితే ఇరుగుతున్నాయి, కానీ పెట్టుకునే అదృష్టం లేదు. ఎందుకంటే ఎప్పుడో ఊరికి వచ్చినప్పుడు మాత్రమే నేనైతే ఇంకా మొగ్గలు పెట్టుకుంటాము. ఇంకా డైలీ ఇంకా మా అత్త కూడా ఇప్పుడు లేదులే, నాతో పాటే ఉంది. మా అత్తకి హెల్త్ బాగాలేదనేసి ఇంకా అలాగే ఇరిగిపోతుంటాయి చెట్లు, లేదా ఎవరైనా పెరకపోతుంటారు. ఇంకా కాంపౌండ్ లోపల చెట్లకు నీళ్ళు పెట్టేసి ఇంక ఇటు సైడ్ అయితే కొంచెం పైప్ వేసి పెడుతున్నాము. ఇంకా ఇక్కడ పనసకాయ ఉంది అనేసరికి చరణ్ అయితే పరిగెత్తి వస్తున్నాడు. అవునా నిజమా అనేసి. ఇంతవరకు మా పిల్లలకైతే చెప్పలేదన్నమాట ఇక్కడ పనసకాయ ఉంది అనేసి, ఎందుకంటే పెరికేస్తారేమో అనే ఉద్దేశంతో. 4-5 సంవత్సరాలు అయింది ఆ చెట్టు పెట్టి. ఫస్ట్ టైం కాపుకొచ్చింది పనసమాను. ఇంకా ఈ మల్లె చెట్టు అయితే 3 లేయర్లు అయితే ఇడుగుతాయి మల్లెపూలు. ఇంక ఇక్కడైతే చాలా ముండ్ల చెట్లు, కంపల చెట్లు అన్నీ వచ్చేసినాయి. క్లీన్ చేయించాలి. చూడండి ఎంత బాగున్నాయి మల్లెపూలు. ఇడిగిపోయినాయి, ముందు రోజువి ఇడిగిపోయినాయి. మేము లేము కదా, ఎవరు పెరకలేదు పూలనైతే. ఇంకా అంతకు ముందు రోజు అయితే రోజాలు ఇడిగింటే పెద్ద చెట్లు, అవైతే నాకు పెరకొచ్చి ఇచ్చినాడు మా ఆయన. ఇది చిన్న రోజా చెట్టు, బటర్ఫ్లైది. ఇంకా మల్లె చెట్టు క్లీన్ చేయించాలి. ఇక్కడ నిమ్మ చెట్టు, పప్పాయి చెట్టు, కోతులు వచ్చి పప్పాయి చెట్లు ఆకులన్నీ అయితే కట్ చేసినాయి. ఇంకా ఇవి తెల్లపూలు, ఇవి దేవుళ్ళకి చాలా బాగుంటాయి. ఇంకా పక్కనే ఇవి తిని వేసింది మామిడికాయలు, అవి కూడా మామిడి చెట్ల వచ్చేసినాయి. అందుకే అవి కూడా కొట్టేయకుండా అలాగే పెట్టుకున్నాము. ఇంకా నేను మొగ్గలు పెరుగుతున్నాను, పూలు చాలా బాగున్నాయి అనేసి పూలు కూడా నేను పెరుగుతున్నాను. ఈవినింగ్ పూజ చేసినప్పుడు పెట్టచ్చులే అనేసి. ఈ 3 లేయర్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్గా ఉన్నాయి ఈ మల్లెపూలు అయితే. చూడండి ఎంత బాగున్నాయో. స్మెల్ చాలా ఏమంత ఉండవు, కానీ కాకపోతే మల్లెపూల స్మెల్ అయితే బాగుంటాయి. 3 లేయర్లు అనమాట. నేను కూడా ఎప్పుడు గమనించలేదు. ఎప్పుడు లాస్ట్ ఇయర్ అయితే తక్కువే కాసింది, ఈ ఇయర్ అయితే చాలా బాగా కాస్తున్నది చెట్టు. కానీ చుట్టూ చాలా గలీజ్గా ఉంది. ఇంకా వాటిని క్లీన్ చేయించాలి. ఇంకా ఇప్పుడు సమ్మరు, ఇంకా మా అత్తకు చెయ్యి ఒకటి ఫ్రాక్చర్ అయింది. దాంతోపాటు ఇంకా మాకు రేపటి నుంచి డైలీ ఒక 10 or 15 days స్కూల్ వాళ్ళు వస్తారు. ఇంకా అదే సరిపోతుంది. ఇంకా ఇది చూడాలి, ఈసారి వర్షం పడినప్పుడు ఈ చెట్లను అన్నిటినీ క్లీన్ చేయించి. ఇంకా నాకైతే చెట్లు చాలా పెట్టాలనేసే ఉంది, కానీ ఇంకా మేము సరిగ్గా ఇక్కడ ఉన్నాం కదా, ఇంకా చూసుకునే వాళ్ళు లేరులేనేసి ఎప్పుడో ఊర్లో వచ్చి ఉండిపోయిన తర్వాత చూద్దాంలేనేసి అనుకున్నాను. ఇంకా ఇన్ని రోజులైతే కరివేపాకు చార్లకైతే ఇవి చాలా కరివేపాకే ఉండేది కాదు. ఇప్పుడైతే చెట్లు బాగా చిగురిచ్చినాయి కరివేపాకు చెట్లు. ఇంకా పక్కన ఇవి కూడా కాపుకొస్తాయి. అది కాంపౌండ్ అవతల ఇందాక వరకు చూపించింది, ఇది కాంపౌండ్ లోపల అనమాట. కాకపోతే ఈ మామిడి చెట్టు కాంపౌండ్ బయటకు పడిపోయింది. ఇది చాలా కాయలు అయితే కాసినాయి. చిన్న పిల్లలకు కూడా అందే విధంగా అయితే కాయలు కాసినాయి, కానీ చాలా రాలిపోతుంటాయి. ఇంకో విషయం, మా ఊర్లో అయితే ఈరోజు వర్షం పడిందనమాట.
వడగండ్ల వర్షం పడింది చూడు. ఇంత ఎండాకాలంలో కూడా వడగండ్ల వర్షం పడింది. మా ఊర్లో పడలేదు, కానీ మాకు వాన గాలి ఎత్తుకుంది. మా పక్కన ఊర్లో పడింది. వడగండ్ల వర్షం పడిందంట వాళ్ళ ఊర్లో. మా పక్కన ఒక 5 కిలోమీటర్లు అంత దూరంలో. ఇంకా అంజి వారం రోజులు ఎగ్గొట్టేసి మా ఇంటికి పనికి రాకుండా ఇంకా వచ్చినాడు. 2 రోజుల నుంచి వస్తున్నాడు మళ్ళీ. ఇంకా వచ్చి పనిష్మెంట్ అనమాట. పక్కింటోళ్ళు చెట్లు పెడితే మనకి పనిష్మెంట్. ఎందుకంటే ఆ చెట్ల ఆకులన్నీ రాలి మన కాంపౌండ్లో పడిపోతున్నాయి. ఇంకా అవన్నీ అంజి నూకేస్తున్నాడు. నేను నూకుతా లెక్క అంటున్నాడు. సరే నూకరా, నీకు పనిష్మెంట్ అది అనేసి అంటున్నాను సరదాగా. ఎందుకో 6 రోజులు రాకుండా అయిపోయినాడు. మళ్ళీ వాడంతకు వాడే వచ్చేసినాడు అనమాట పనికి ఇంటికి. ఇంకా మేము లేం కదా, మా అత్త నేను ఎవరు లేం కదా. ఇంకా మా మామ చేసిన పని ఇంట్లో పాత్రలు చూడండి కడిగి పెట్టినా కూడా మనకైతే నచ్చదు కదా, మగవాళ్ళు చేసిన పని ఇంట్లో. ఇంకా వచ్చి రాగానే ఇవన్నీ బయట పెట్టేసి కడిగేస్తున్నాము. ఇంకా ఈవినింగ్ ఇలాంటివే చిన్న చిన్నవి ఉంటాయి. ఇంతకీ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. నా వీడియోలకు కూడా అగ్రికల్చర్ వీడియోలు ఉంటాయి. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే ఇలా రొటీన్ ఉంటుంది, ఇంకేమి ఉండవు. ఇంకా పూలు పెరికినటువన్నీ ఇంకా నైట్ పిల్లలకి చదివించేసి ఇంకా బయట అయితే చల్ల గాలి తోలుతుంది. ఈవినింగ్ అదే చెప్పినాను కదా, వర్షము ఉరుములతో ఇలా ఉన్నింది. ఇంకా బయట కూర్చున్నాము, చల్లగా గాలి వస్తుంది. ఇంకా నేనైతే పూలు కట్టేస్తున్నాను. ఎప్పుడు పూలు అప్పుడు కట్టేస్తాను, మళ్ళీ మార్నింగ్ అంటే కుదరదు కదా. నేను ఈవినింగే కట్టేసేదాన్ని. ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే 8:30, 9 అవుతోంది. నాకు పూలు కట్టి దేవుళ్ళకి పొద్దున్నే లేవగానే దేవుళ్ళకి వేయాలనేది చాలా ఇష్టం. నాకు ముడుచుకునే దానికంటే దేవునికే పూలు ఎక్కువ పెట్టాలనేదే ఇష్టము. నేనైతే ఎక్కువ దేవునికై మిగిలిండే పూలనే నేను ముడుచుకుంటాను, కానీ ముందుగానే నాకంటూ నేను ముడుచుకోవడానికి పూలు ఎప్పుడు పెట్టుకోను అనమాట. ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయి. ఇవి ఇంకా చాలా ఉన్నాయి. నేను పూలు పెరికే టయానికి మొబ్బు అయిపోయిందనమాట. ఇంకా అందుకే చాలా అనేసి అన్నీ పెరుక్కున్నాను. ఇవే దండిగా అవుతాయిలే దేవునికి అనేసి. ఇంతకీ నా వీడియో నచ్చిందా లేక తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.